అవని స్టోరీస్. ఒక అందమైన పల్లెటూరు. ఆ పల్లెలో ఇద్దరు దంపతులు సులోచన, సురేందర్ ఉండేవారు. వారికి ఒక కొడుకు సురేష్, కోడలు అవని. అవని కొత్త కోడలు. ఒక కూతురు సంధ్య పట్నంలో చదువుతోంది. ఒకరోజు సులోచన అరుగు ఊడుస్తూ ఉంటుంది. అంతలోనే బయట కారు హారన్ ఇవ్వబడుతుంది. సంధ్య కారులోంచి దిగి లోపలికొస్తుంది. అదిగో నా బంగారు తల్లి సంధ్య వచ్చేసింది. ఏవండి, చూడండి మన అమ్మాయి వచ్చింది. అవునవునే, రామ్మా సంధ్య, ఎలా ఉన్నావు తల్లి? ప్రయాణం అంతా బాగా జరిగిందా? అమ్మయ్యా, చాలా అలసిపోయాను నానా. ఈ రోడ్లు, ఈ ట్రాఫిక్, పట్టణం నుంచి ఇక్కడికి వచ్చేసరికి అబ్బా నా నడుం విరిగిపోయిందనుకో. అవును మరి, పట్టం మహారాణివి కదా, కార్లో ఏసీ వేసుకుని వచ్చినా అలసట వచ్చేస్తుంది. సంధ్య, చాలా దూరం ప్రయాణం చేసావు కదా, ముందు ఈ చల్లటి నిమ్మరసం తాగు, కాస్త ఉపశమనం ఉంటుంది. థ్యాంక్స్ అవని, కానీ నేనేమి ఈ పంచదార నిమ్మరసం తాగను. నా హెల్తీ డైట్ పాడైపోతుంది. నేను ఇంట్లోనే డీటాక్స్ వాటర్ చేసుకొని తెచ్చాను, అదే తాగుతాను. అదేంట మాలా అంటో, కొత్త కోడలు ఎంతో ఆశగా చేసి తెచ్చింది, కాస్త తాగితే ఏమవుతుంది? వద్దులేమ్మా, నీ పాతకాలపు పద్ధతులు నా మీద రుద్దకు. ఈ రోజులో ఎవరైనా ఇంత పంచదార వేసుకుని తాగుతారా? నేను కాస్త ఫ్రెష్ అప్ అవుతాను. సరే సంధ్య, నేను వేడివేడిగా టిఫిన్ సిద్ధం చేస్తాను. ఏంటి టిఫిన్ అవని? మళ్ళీ అదే ఇడ్లీ దోశలేనా? ఆ నూనె, ఆ కార్బోహైడ్రేట్స్ నేను అస్సలు తినలేను. లేదు సంధ్య, ఈరోజు రాగి సంకటి పచ్చి పులుసు చేస్తాను. మావయ్య గారికి చాలా ఇష్టం కదా. మై గాడ్, రాగి సంకట! ఆ నల్లటి ముద్దని ఎలా తింటారబ్బా? సరే సరే, ముందు నేను ఫ్రెష్ అయ్యి వస్తాను. అందరూ భోజనానికి కూర్చుంటారు. అవని అందరికీ ఆప్యాయంగా వడ్డిస్తూ ఉంటుంది. ఆహా, ఎంత అద్భుతంగా ఉందో! అవని అమ్మా, నీ చేతి వంట తింటే అమృతం తిన్నట్లే ఉంటుంది తల్లి. ఈ పచ్చి పులుసులో కారం, పులుపు అన్ని సరిగ్గా సరిపోయాయనుకో. అవునానా, అవని వచ్చినప్పటి నుంచి మరింట్లో రోజు పండగ వంటలే. నాకర్థం కాదు నాన్నా, మీరు పాతకాలపు వంటలు ఎలా అంతలా పొగుడుతారు? ఇందులో ఎలాంటి ప్రెజెంటేషన్ లేదు, మోడర్నిజం అసలే లేదు. వంట రుజుగా ఉంటే చాలు గాని దానికి ప్రెజెంటేషన్ ఎందుకమ్మా? కడుపు నిండాలే గాని అలంకరణ చూసి కడుపు నిండుతుందా? అందుకే నువ్వు పల్లెటూర్లోనే ఉండిపోయావమ్మా. పట్టణంలో అయితే వంటకాలు ఎంత అందంగా అలంకరిస్తారో తెలుసా? పైగా అవి చాలా హెల్దీగా కూడా ఉంటాయి. నేను చేసే పాస్తా సలాడ్, చియా సీడ్ పుడ్డింగ్ కనుక తింటే మీరంతా మీ వేలు కూడా తినేస్తారు తెలుసా? అవునా సంధ్య, నీ వంటలు అంత గొప్పవా? మరి మాకెప్పుడు చూపించలేదు? రేపు పండగ కదా, ఈ పండగకి వంటలన్నీ నేనే చేస్తాను. ఒక పక్కన మన కొత్త కోడలు అవని వంటలు, ఇంకో పక్క నా పక్క మోడర్న్ వంటలు. ఎవరి వంటలు గొప్పవో మీరే తెలిసి చెప్పండి. ఏమంటావని, నీకు ఈ వంటల పోటీ ఒప్పుకునే ధైర్యం ఉందా? అయ్యో, నీతో నాకేంటి పోటీ? నేనింట్లో అందరికీ నచ్చేలా వండుతానంతే. పోటీల వరకు ఎందుకులే సంధ్య. చూసారా, అప్పుడే భయపడిపోయింది. అవును మరి, పల్లెటూరి వంటలకి పట్నం స్టైల్ వంటల ముందు ఏం నిలుస్తాయి చెప్పులే. సరే సంధ్య, నీకు అంత పట్టుదలగా ఉంటే అలాగే చేద్దాం. రేపు పండగ. ఒక పక్క అవని సాంప్రదాయ వంటకాలు చేస్తుంది, మరో పక్క నువ్వు నీ పట్నం వంటలు చేయి. మేమంతా జడ్జిలో. ఎవరి వంట నచ్చితే వాళ్ళే గెలిచినట్టు. యావండి, ఇదేం పిచ్చి పోటీ అండి? పండగ పూట ఆడపిల్లలు కలిసి సంతోషంగా ఉండాలి గాని ఇలాంటి పోటీలేంటండి? పర్లేదులే అత్తయ్య గారు, సంధ్య మనసు సంతోషిస్తుందంటే అలాగే చేద్దాం. నేను సిద్ధమేనండి. సూపర్! రేపు నా వంటల దాటికి మీరంతా నోరెల్లబెట్టాల్సిందే. ఇంకో పక్క సంధ్య తన ఓవెన్, బ్లెండర్, రకరకాల విదేశీ సాస్లు సిద్ధం చేస్తుంది. ఏమ్మా అవనే, ఏం చేస్తున్నావు తల్లి? అత్తయ్య గారు, ఈరోజు పండగ కదా, అందుకే నైవేద్యం కోసం పరమాన్నం, గారెలు, పులిహోర, ఇంకా బొబ్బట్లు చేస్తున్నానండి. హలో అమ్మా, ఇంకా పాతకాలపు బొబ్బట్లు, గారెల దగ్గరే ఉన్నారా? ఇక్కడ చూడు, నేను పండగ కోసం ఏం చేస్తున్నాను. వెజిటబుల్ లసాగ్నా, ఓట్ మిల్క్ కుకీస్, ఇంకా డెజర్ట్స్ కోసం బ్లూబెర్రీ పానకోట చేస్తున్నాను. బాబోయ్, ఆ పేర్లు వింటుంటేనే ఏదో తేడాగా ఉందే. అవి వంటలా లేక ఏమైనా మంత్రాల సంధ్య? నీకు తెలీదమ్మా, అవి తింటే నీకే తెలుస్తుంది. సరే సరే, నన్ను డిస్టర్బ్ చేయకు. అవని చాలా ప్రశాంతంగా సాంప్రదాయ పద్ధతిలో కట్టెల పొయ్యి మీద పరమాన్నం వండుతోంది.
ఆవు నెయ్యి వాసన ఇల్లంతా గుప్పుమంటోంది. సంధ్య మాత్రం ఓవెన్ ముందు నిలబడి టెంపరేచర్ సెట్ చేస్తూ టెన్షన్ పడిపోతుంది. అయ్యయ్యో, ఇక్కడ మైక్రో ఓవెన్ పాత మోడల్ అనుకుంటా, అసలు సరిగానే హీట్ అవ్వట్లేది. చిచి, ఈ పల్లెటూరులో ఏ సదుపాయం సరిగ్గానే ఉండదు. సంధ్య, ఏమైంది? ఏమైనా సహాయం కావాలా? అవసరం లేదవని, నా వంటలు చాలా హైఫై, నీకేంకా అర్థం కావలే. నువ్వెళ్ళి ఆ బొగ్గుల పీ మీద నీ వంటలు చూసుకో. అలాగే సంధ్య. ఓవెన్లో కుకీస్ పెట్టి ఫోన్లో రీల్స్ చూసుకోవడం మొదలుపెట్టింది. కాసేపటికే వంటగది నుంచి మాడిన వాసన రావడం మొదలవుతుంది. అయ్యయ్యో, నా ఓట్ మిల్ కుకీస్ అన్ని మాడి నల్లగా బొగ్గులే అయిపోయాయి. అయ్యో, ఇప్పుడు ఎలా? డెజర్ట్ లేకపోతే నా వంటకం ఎలా పూర్తవుతుంది? సంధ్య, బాధపడుకు, ఇప్పుడేం పాడైపోలేదులే. ఆ మాడిన కుకీస్ ని పక్కన పెట్టు. నేను ఇంకొక అద్భుతమైన డెజర్ట్ ఐడియా ఇస్తాను. మనం గోధుమ పిండి బెల్లం ఉపయోగించి చాలా త్వరగా రుచికరమైన గోధుమ రవ్వ పాయసం చేద్దాం. దానికి పైన మీ పద్ధతిలో కొన్ని జీడిపప్పులు వేసి అలంకరిస్తే మీ మోడర్న్ డెజర్ట్ సిద్ధమైపోతుంది. సరే, అలాగే చెయ్యి, కానీ ఎవరికీ చెప్పకు. అయ్యో, నేనెందుకు చెప్తాను సంధ్య, నేనేం చెప్పనులే. పాయసం తిప్పు నువ్వు, నేను నెయ్యేస్తాను. ఇద్దరు కలిసి వంట పూర్తి చేస్తారు. అవని సహాయంతో సంధ్య తన వంటకాలని పూర్తి చేయగలుగుతుంది. మధ్యాహ్నం భోజన సమయం. డైనింగ్ టేబుల్ మీద ఒకవైపు అవని చేసిన సాంప్రదాయ వంటకాలు, వేడి వేడి అన్నం, ముద్దపప్పు, ఆవు నెయ్యి, పులిహోర, గారెలు, పరమాన్నం ఉంటాయి. మరోవైపు సంధ్య చేసిన వెజిటబుల్స్ సాగ్నా మరియు అవని సహాయంతో చేసిన డెజర్ట్ అందంగా అమర్చున్నాయి. అబ్బబ్బా, టేబుల్ని చూస్తుంటే రెండు కళ్ళు సరిపోవట్లేదమ్మా. సరే, ముందుగా మన ఆడపడుచు గారైన సంధ్య వంటకాలు ఎంతో రుచి చూద్దాం. సులోచన ఆ లసాగ్ని ముఖ్య నోట్లో పెట్టుకొని నవల్లేక ఇబ్బంది పడుతూ, ఇదేంటమ్మా సంధ్య, పిండి ముద్దల్లా ఉన్నాయి, పైగా ఈ ఆకులేంటి పచ్చి పచ్చిగా ఉన్నాయి? అది ఆకులు కదమ్మా, అది లసగ్న చీజ్. అదే గారు, మీరెప్పుడు పట్నం వంటలు తినలేదు కదా, అలాగే అనిపిస్తుంది. ముందు మన సంధ్య చేసిన పాయసం రుచి చూడండి చెప్తా. సరే అవని అని పాయసం అందరు తింటారు. అరే, ఈ పాయసం చాలా బాగుంది సంధ్య. అవునానా, కానీ మిగతావి తినాలంటేనే. అదేంటి, నేను యూట్యూబ్లో చూసి కరెక్ట్గానే చేశాను కదా, తినానయ్యా. అది కూడా ఎలా ఉందో చెప్పండి. తను పట్నంలో చదువుకొని వంట చేయడమే గొప్పండి. చూడండి ఆ పాయసం ఎంత బాగా చేసిందో. నా వంట కూడా చూడండి మావయ్య. సరేనమ్మా, ఇప్పుడు మన కొత్త కోడలు అవని వంటకాలు తిందాం. సురేందర్ వేడి అన్నంలో నెయ్యి, ముద్దపప్పు కలుపుకొని తింటాడు. అతని ముఖంలో తృప్తి స్పష్టంగా కనిపిస్తుంది. అబ్బా, ఈ పప్పు నెయ్యి తింటుంటే అమృతంలాగా ఉంది తల్లి. ఈ పులిహోర తింటే గుడి ప్రసాదం గుర్తొచ్చిందనుకో. ఈ గారెలు ఎంత మెత్తగా కరకరలాడుతున్నాయో. నిజంగా అవని అమ్మ, నీ వంటల్లో ఒక అద్భుతమైన ప్రేమ ఉంది తల్లి. అవునండి, ఈ బొబ్బట్టు లోపల పూర్ణం ఎంత బాగా ఉడికిందో, నోట్లో పెట్టుకుంటే కరిగిపోతోంది. అవును సంధ్య, నీ మోడర్న్ వంటల కంటే మన అవని చేసిన సాంప్రదాయ వంటలే పండుగ రోజు కడుపుకి మనసుకి ఎంతో తృప్తినిచ్చాయి. మీరెంత కావాలని నన్ను తక్కువ చేస్తున్నారు కదా. అవని ఇక్కడే ఉండింది కాబట్టి ఆమెకే సపోర్ట్ చేస్తున్నారు. నా వంటలు ఎంత రేటుంటాయో తెలుసా? మీ పల్లెటూరి వాళ్ళకి వాటి విలువ తెలీదు. సంధ్య, కోప్పడుకు తల్లి. వంట అనేది కేవలం రేటు నిలబెట్టే గొప్పది కాదు. తినే వాళ్ళ ఆకలిని, వాళ్ళ ఆరోగ్యాన్ని, వాళ్ళ అభిరుచిని బట్టి ఉండాలి. మేము వయసు మళ్ళిన వాళ్ళమమ్మా. మాకు పచ్చికూరలు, మైదాతో చేసిన పిజ్జాలు, పాస్తాలు అరగడం కష్టం. అంతేగాని నిన్ను బాధ పెట్టాలని కాదు తల్లి. చూడు, ఆ పాయసం తిన్నావుగా, ఎంత రుచిగా ఉందో చూడు. భోజనాలు ముగిశాక సంధ్య మాత్రం బాధగా తన గదిలో కూర్చొనుంటుంది. అంతన సులోచన వంటగదిలోకి వెళ్తుంది. అక్కడ అవని గిన్నెలు కడుగుతూ ఉంటుంది. అవని అమ్మా, నీకో విషయం చెప్పాలి. చెప్పండి అత్తయ్య గారు, ఏమైంది? సంధ్య చేసిన డెజర్ట్ తిన్నాను తల్లి, చాలా బాగుంది. అసలు సంధ్య అంత బాగా వంట చేస్తుందని నేను అనుకోనే లేదు. నిజంగా తను కూడా బాగానే కష్టపడింది కదా. అవునత్తయ్య గారు, సంధ్య చాలా బాగా చేసింది. ఆ పాయసం చాలా రుచిగా వచ్చింది. తనకి వంటలపై చాలా మంచి అవగాహన ఉంది తెలుసా. కానీ నాకొక చిన్న అనుమానం అమ్మా. వంటగది లోపల కాలిపోయిన వాసన వచ్చింది కదా,
మరి సంధ్య చేసిన ఆ స్వీట్ గిన్నె పక్కనే మాడి ఉన్నటువంటి ఈ కుకీస్ దాచిపెట్టుంది. అంటే అసలు ఏం జరిగిందో నాకు తెలుసు తల్లి. అయ్యో అత్తయ్య గారు, అదేం లేదండి. సంధ్య మెల్లిగా వంటగది గుమ్మం దగ్గరికొచ్చి అవని మాటలు వింటోంది. దాచకవని, సంధ్య ఓవెన్లో పెట్టిన వంటకాలు మాడిపోతే నువ్వే కదా తన పరువు పోకూడదని సొంతంగా గోధుమ రవ్వ పాయసం చేసి దానికేదో కొత్త పేరు పెట్టి అందరు కొట్టించావు. నాకు తెలియదా నా కోడల హస్తవాసేంటో? అత్తయ్య గారు, సంధ్య ఎంతో ఆశగా వంటల పోటీలో ఉంది. తను ఓడిపోతే బాధపడుతుంది. పైగా తను మన ఇంటి ఆడపిల్ల. తన పరువు పోతే మనో పరువు పోయినట్టే కదా. అందుకే నేను కాస్త సహాయం చేశానంతే. దయచేసి ఈ విషయం మావయ్య గారికి, సురేష్ గారికి చెప్పకండి. సంధ్య చాలా బాధపడుతుంది. ఆ మాటలు విని సంధ్య ఒక్కసారిగా కళ్లల్లో నీళ్లు తిరుగుతాయి. పరిగెత్తుకుంటూ వచ్చి, నన్ను క్షమించొదినా, నేను నిన్ను ఎంత చులకనగా చూశాను. పల్లెటూరు దానివని, నీకు ఏమీ తెలియదని ఎంత అహంకారంతో మాట్లాడానో. కానీ నువ్వు నా పరువు కాపాడ్డానికి నీ గెలుపును కూడా పక్కన పెట్టావు. నీ పెద్ద మనసు ముందు నా చదువు, నా అహంకారం ఎంత చిన్నవైపోయాయో నాకిప్పుడే అర్థమైంది వదినా. అయ్యో సంధ్య, ఇంత చిన్నదానికి క్షమాపణలు ఎందుకమ్మా? నువ్వు పట్టణంలో చదువుకొని పెద్ద ఉద్యోగం చేస్తున్నావు. నీ ముందు నేనెంత చెప్పు? కాదు వదినా, చదువు డబ్బుంటే సరిపోదు. సంస్కారం, బంధాలకి విలువ ఇవ్వడం ముఖ్యమని ఈరోజు నిన్ను చూసి తెలుసుకున్నాను. వంట చేయడం అంటే కేవలం అందంగా అలంకరించడం కాదు వదినా, తినేవాళ్ల మీద ప్రేమ చూపించడమని నాకిప్పుడే అర్థమైంది. సురేందర్, సురేష్ కూడా వంటగదిలోకి వస్తారు. ఏంటి ఇక్కడ ఏదో సెటిల్మెంట్ నడుస్తున్నట్టుంది? పోటీలో ఎవరు గెలిచారో మాకింకా చెప్పలేదు సులోచన. నాన్న, ఈ పోటీలో మన కొత్త కోడలు, అదే నా వదిన అవని పూర్తిగా గెలిచింది నాన్న. నేను పూర్తిగా ఓడిపోయాను. కానీ ఆ ఓటమి నాకు ఒక అద్భుతమైన పాఠం నేర్పించింది. అవునా సంధ్య? అవునన్నయ్యా, ఇకపై ప్రతి పండక్కి నేను పట్నం నుంచి పారిపోయి ఇక్కడికి వచ్చేస్తాను. వదిన దగ్గర కూర్చొని సాంప్రదాయ వంటలన్నీ నేర్చుకుంటాను. తప్పకుండా సంధ్య, ఇద్దరం కలిసి వండుదాం. ఈసారొచ్చే పండక్కి ఇద్దరం కలిసి అద్భుతమైన వంటలు చేసి పెడదాం. ఆహాహా, అంతకంటే కావాల్సింది ఏముంది తల్లి? అవునండి, బంధుత్వం అంటేనే ఇవ్వడం పుచ్చుకోవడం. ఒకరితో ఒకరు తోడుగా ఉంటేనే ఆ కుటుంబానికి అందం. మన కోడలు కూతురు కలిసిపోయారు, ఇక మన ఇల్లు ఎప్పుడు పచ్చగా ఉంటుంది. అందరూ ఒకరినొకరు చూసుకుంటూ ఎంతో సంతోషంగా నవ్వుకుంటారు. వారి మనసుల్లోని ప్రేమానురాగాలు ఇంటిని మరింత అందంగా మారుస్తాయి. నీతి: చదువు, డబ్బు, హోదా ఎంత ఉన్నా మంచితనం, సంస్కారం, బంధాలకిచ్చే విలువ మాత్రమే మనిషికి నిజమైన గొప్పదనాన్ని ఇస్తాయి. ఆధునికత పేరుతో సాంప్రదాయాలను మర్చిపోకూడదు. అలాగే ఒకరినొకరు గౌరవించుకుంటూ కలిసి ఉండటంలోనే కుటుంబం యొక్క అసలైన ఆనందం దాగుంటుంది. సింధూరపురి అనే చిన్న గ్రామంలో శాంతమ్మ అనే ఆవిడ ఉండేది. ఆమెకు 2 కొడుకులు. పెద్ద కొడుకు రాఘవ పెళ్లి చేసుకోను అని అనడంతో రెండో కొడుకు అరుణ్కి పెళ్లి చేయాలని శాంతమ్మ నిశ్చయించుకుంది. పంతులుగారు తెచ్చిన సంబంధం నచ్చడంతో అరుణ్, అవనిల వివాహం ఘనంగా జరిగింది. అప్పగింతలు పూర్తయ్యాక అవని కొత్త కోడలిగా అత్తగారింట్లోకి అడుగుపెట్టింది. లోపలికి రాగానే ఆ ఇల్లు చూసి ఆమె ఒక్కసారిగా ఆశ్చర్యపోయింది. అప్పుడు అవని మనసులో, అమ్మో, ఏంటి ఇంత చిన్న గదా? ఇంత చిన్న ఇంట్లో అందరూ ఎలా ఉండగలుగుతున్నారు? నేను కూడా ఈ గదిలోనే ఉండాలా? చుట్టూ చూస్తే వంటగది అక్కడే ఉంది, పడుకునే చోటు కూడా అక్కడే ఉంది, ఆ అత్తగారు ఉండే గది కూడా అక్కడే ఉంది. అన్నీ ఒకే చోట ఉండడం చూసి ఆమెకు భయం వేసింది. అప్పుడు అవని మనసులో, ఇది చూస్తుంటే నాకేదో భయం వేస్తోంది. అసలు ముందు ముందు ఏం జరుగుతుందో ఏంటో. అప్పుడు శాంతమ్మ కోడలి వైపు చూసి నచ్చ చెప్పే ప్రయత్నం చేసింది. అమ్మా అవని, నువ్వు ఇల్లు చూసి ఏం కంగారు పడకు, నీకన్నీ నిదానంగా సర్దుకుంటాయిలే. సరే అత్తయ్య గారు. అలా రోజులు గడుస్తూ ఉన్నాయి. ఆ చిన్న ఇంట్లోనే అందరూ సర్దుకునుంటున్నారు. అయితే అప్పటి వరకు పెళ్లి వద్దు అన్న పెద్దబ్బాయి రాఘవ కూడా పెళ్లి చేసుకుంటానని అన్నాడు. దాంతో అతనికి రమ్య అనే అమ్మాయితో పెళ్లి జరిపించారు. ఒకరోజు ఉదయం రమ్య మెల్లగా అవని దగ్గరకొచ్చింది. అవని, ఈరోజు నాకు పాయసం తినాలనుంది. నా కోసం కొంచెం పాయసం తయారు చేస్తావా? నాకనే కాదు, మీ బావగారు కూడా అడిగారు.
ఆయనకు పాయసం అంటే చాలా ఇష్టమంట. నన్ను చేయమన్నారు కానీ నాకు చేయడం రాదు. ఆ విషయం ఆయనకు తెలిస్తే బాధపడతారని నిన్నడుగుతున్నాను. సరేనక్క, చేస్తానులే. అవని వంటగదిలో పాయసం చేయడం మొదలెట్టింది. ఇంతలో రమ్య భర్త రాఘవ కొన్ని పళ్ళు పట్టుకొని అక్కడికొచ్చాడు. రమ్య, నీకిష్టమైన పండు తీసుకొచ్చాను, రా. ఇద్దరం ఆ మంచం మీద కూర్చొని ముచ్చట్లు చెప్పుకుంటూ తిందాం. ఆ సరేనండి. ఇద్దరు కలిసి ఆ చిన్న గదిలోనే ఉన్న మంచం మీద కూర్చొని ఒకరికొకరు పండ్లు తినిపించుకుంటూ ఎంతో ప్రేమగా ముచ్చట చెప్పుకోసాగారు. ఆ ఇరుకు గదిలో వంట చేస్తూ ఇదంతా చూస్తున్న అవనికి చాలా అసహనంగా అనిపించింది. అయ్యో, వీళ్ళేంటి ఇలా అందరి ముందు ముచ్చట్లు చెప్పుకుంటూ అలా చేస్తున్నారు? ఓరి భగవంతుడా, ఈ ఘోరాన్ని నా కళ్ళతో చూడలేకపోతున్నాను. అంతా ఇక్కడే, ఈ ఒక్క గదిలోనేనా? అవని ముఖం కోపంతో చిరాకుతో మారిపోవడం గమనించిన అత్తగారు శాంతమ్మ దూరంగా మంచం మీద కూర్చొని ఇలా అనింది. అమ్మాయి అవని, ఏంటలా ముఖం పెట్టావు? వాళ్ళు కొత్తగా పెళ్ళైన జంట కదా, అలాగే ఉంటారులే. వాటిని నువ్వు చూసి చూడనట్లుగా ఉండాలి. ఆ అత్తగారి మాట వినగానే అవనికి మంట పుట్టింది. లోపల విపరీతమైన కోపం వచ్చినా బయటపడలేకపోయింది. చిచి, ఇలాంటి అత్తగారు తగిలారో ఏంటో, ఎప్పుడు ఏం మాట్లాడుకులో తెలియదు. కాసేపటికి రమ్య తన భర్త వైపు తిరిగి ఇలా అంది. ఏవండి, మనం కాసేపు బయటికెళ్దాం పదండి అంటూ రమ్య తన భర్తను తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయింది. వెళ్తున్న వాళ్ళని చూస్తూ ఆ అంజలి తనలో తాను తిట్టుకోవడం మొదలుపెట్టింది. కనీసం రమ్యకున్న తెలివితేటలు బుద్ధి కూడా ఈ అత్తగారికి లేవు. వాళ్ళు వెళ్ళిపోయారు కానీ ఈమె మాత్రం అక్కడే కూర్చొని అనవసరమైన మాటలు చెప్తోంది. అత్తయ్య గారు, వాళ్ళు కొత్త జంటని నేను కాదండం లేదండి, కాని ఉన్నది ఒకే ఒక గది. అదట్లా అయినప్పుడు అందరికీ కాస్త ఇబ్బందిగా ఉంటుందని వాళ్ళు కూడా ఆలోచించాలి కదా. ఏమనమ్మా, నాకేం అర్థం కావట్లేదు. అయినా ఈ సిన్న ఇంట్లో మనం కాకపోతే ఇంకెవరు సర్దుకుంటారు చెప్పు. అంజలి ఏమీ సమాధానం చెప్పకుండా తన పని తనలో పడిపోయింది. ఇంతలో అరుణ్ పొలం నుంచి వస్తూ అలసిపోయి మంచం మీద కూర్చున్నాడు. అవని, కొంచెం మంచినీళ్ళు తీసుకురావా? ఈ ఎండలు మామూలుగా లేవు. చెమటతో ఒళ్ళంతా తడిసిపోయింది. ఆ తెస్తున్నాను. మీ అన్నయ్య వాళ్ళు ఇప్పుడే బయటికెళ్లారు. మీరు కూడా ఇలాగే బయట తిరిగి వస్తే కాస్త ప్రశాంతంగా ఉంటుంది. బయట ఎండ తగులుతుందని లోపలికొస్తే నువ్వు మళ్ళీ బయటకు వెళ్ళమంటావేంటే? అసలు నీకేమైంది ఈరోజు? అవని ఆగిపోయి అరుణ్ వైపు చూసింది. తన మనసులోని అసహనాన్ని ఎలా చెప్పాలో ఆమెకు అర్థం కావట్లేదు. అరుణ్ అడిగిన మాటలకు అంజలి మెల్లగా వెళ్లి మంచం మీద కూర్చుంది. వారిద్దరూ మాట్లాడుకుంటూ ఉండడం గమనించిన శాంతమ్మ వాళ్లకు ఏకాంతం ఇవ్వాలని మెల్లగా బయటికెళ్లిపోయింది. చూశారా అరుణ్, అత్తయ్య గారు మనం ఏదో మాట్లాడుకుంటున్నామని అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఇందాక బావగారు అక్క కూడా అలాగే వెళ్ళిపోయారు. ఇంత చిన్న ఇరుకింట్లో మనం ఎలా ఉండగలుగుతాం? కనీసం గోడలు కట్టే స్తోమత లేకపోయినా తడికలైనా అడ్డు పెట్టుకుంటే బాగుంటుంది కదా. ఎవరి ప్రైవసీ వాళ్ళకుంటుంది. అవునవని, నువ్వు చెప్పింది నిజమే. నేను కూడా దాని గురించి ఆలోచిస్తున్నాను. ఏదో ఒకటి చేద్దాంలే. ఇంతలో బయటున్న శాంతమ్మ దగ్గరకు అప్పుడే బయట తిరిగొచ్చిన రమ్య తన భర్తతో కలిసి వచ్చింది. ఏంటత్తయ్య గారు, మీరు కూడా బయటకొచ్చేశారు? ఇంట్లో ఎవరున్నారేంటి? ఇంకెవరుంటారులేమ్మా, ఆ చిన్న కొడలు చిన్న కొడుకు ఉన్నారు. వాళ్ళేదో మాట్లాడుకుంటుంటే ఎందుకులే అని నేను ఇలా బయటకొచ్చాను. అవునా అత్తయ్య, ఇలా ఎంతకాలమని మనం ఒకరికొకరు ఇబ్బంది పెట్టుకుంటాం? మనం ఏదైనా పెద్దల్ని తీసుకుని అక్కడికైనా వెళ్ళిపోదాం, లేదంటే మేమైనా బయటికి వెళ్ళిపోతాం. ఇలా అందరం ఇరుకులు ఇబ్బంది పడుతూ ఉండడం ఎందుకు చెప్పండి? ఆ మాట వినగానే శాంతమ్మ ఆశ్చర్యపోయింది. వామ్మో, ఈ పెద్ద కొడలు అప్పుడే ఏరే కాపురం గురించి మాట్లాడుతుందే. చిన్న కొడలు అంజలి వచ్చిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఇలాంటి మాట ఒక్కడు కూడా అనలేదు. ఏంటత్తయ్యా అలా మాట్లాడకుండా ఉండిపోయారు? నేనేవి కాపురాన్ని విడగొట్టాలని చూడ్డం లేదు, కేవలం ఇక్కడున్న ఇబ్బందుల గురించి మాట్లాడుతున్నాను అంటూ రమ్య కసురుగా లోపలికి వెళ్ళిపోయింది. ఆమెను చూడగానే ఇంట్లో ఉన్న అంజలి, అరుణ్ ఇద్దరూ బయటకు వెళ్లడానికి సిద్ధమయ్యారు. అక్క, పాయసం అక్కడ పెట్టాను, బావగారు మీరు తినండి, మేమలా బయటికెళ్ళొస్తాం. అవని అరుణ్ బయటకెళ్ళిపోయాక శాంతమ్మ అక్కడే ఉండి ఇదంతా గమనిస్తోంది. అప్పుడే లోపలికెళ్తున్న రాఘవని చూసి ఇలా అనింది. ఏంటి రాఘవ, నువ్వింకా ఇక్కడ నిలబడిపోయావు? లోపలికెళ్ళు, నీ పెళ్ళం ఏరియా కాపురం గురించి మాట్లాడుతుంది, కాస్త చూసుకో. రాఘవ ఏం మాట్లాడకుండా లోపలికెళ్ళిపోయాడు. ఆ తర్వాత అవని తిరిగొచ్చినప్పుడు శాంతమ్మ ఆమెతో మాట్లాడింది. చూసావా అమ్మ అవని, మీ అక్క అప్పుడే వేరే కాపురం గురించి మాట్లాడుతోంది.
ఆహా, అందులో తప్పే ఉంది అత్తయ్య గారు. అందరూ ఒకే గదిలో ఉండాలంటే ఎవరికైనా ఇబ్బందిగానే ఉంటుంది కదా. వేరు కాపురం కాకపోయినా కనీసం తడికలైనా కట్టి గదిలో చేసుకుంటే ఎవరిబ్బంది వాళ్ళకుండదు. అప్పుడు కష్టమైన నష్టమైన అందరం సంతోషంగా ఉండొచ్చు. అవని చెప్పిన మాటలకు శాంతమ్మ దీర్ఘంగా ఆలోచనలో పడింది. కోడళ్ల మధ్య గొడవలు తగ్గాలని శాంతమ్మ ఆలోచించి పని వాళ్ళ చేత తడికలు తెప్పిస్తుంది. వాటిని చూసి పెద్ద కోడలు రమ్య అసహనం వ్యక్తం చేస్తుంది. అసలుకి ఇల్లు అంతంత మాత్రమే ఉంటుంది, ఇక వీటిని కూడా తీసుకొచ్చి మా అందరినీ ఇక్కడ ఇరుకులో ఉంచారని చూస్తున్నారా ఏంటత్తయ్యా? అలాగాదమ్మా, ఇలా తడికలు అడ్డు పెట్టుకుంటే ఎవరికి ఇబ్బంది లేకుండా అందరూ ఒకే చోట కలిసి ఉండొచ్చని నా తాపత్రయం. ఇది పెడితే ఇబ్బంది ఎందుకుండదు అత్తయ్యా? ఈ ఇబ్బంది ఎప్పుడూ ఇబ్బందిగానే ఉంటుంది. అందుకే మేము ఒక నిర్ణయం తీసుకున్నాం. మన ఇంటి ఎదురు ఇల్లు ఖాళీగా ఉందట, అందరం అక్కడికైనా వెళ్దాం. లేదంటే ఇంటిని పడగొట్టి పెద్ద ఇల్లు కట్టుకుందాం. కనీసం 2 అంతస్తులైనా వేద్దాం. ఏదో ఒకటి ఆలోచించండి గాని ఇలా తడికలు మాత్రం వద్దత్తయ్యా. అప్పుడు చిన్న కోడలు అవని మెల్లగా కల్పించుకుంది. అక్క, ఇప్పటికిప్పుడు అంత డబ్బు కావాలంటే ఎవరిస్తారు చెప్పు? మన ఇద్దరి పెళ్లిళ్లకు చాలా ఖర్చయింది కదా. మనం కూడా ఆర్థిక పరిస్థితి గురించి ఆలోచించాలి కదా. అవని మాటలు విన్న అరుణ్, రాఘవ అలాగే శాంతమ్మ ముగ్గురు ఆశ్చర్యపోయారు. అవని ఇంతగా ఆలోచిస్తుందని వారు అనుకోలేదు. కాని రమ్య వెంటనే తన పెట్టెలో నుంచి కొన్ని నగలు తీసి బయటపెట్టింది. ఇదిగోండి, ఇవి తాకట్టు పెడతారో అమ్ముకుంటారో మీ ఇష్టం. మనందరం కలిసి సంతోషంగా ఉండాలంటే ఒక పెద్ద ఇంటిని ఏర్పాటు చేసుకోవడం మంచిది. ఇవి సరిపోకపోతే ఇంకా ఏదైనా ఉంటే చెప్పండి. రమ్య చేసిన పనికి అవని ప్రభావితమైంది. అక్క, నువ్వు ఇంత త్యాగానికి సిద్ధమయ్యావు కాబట్టి నా దగ్గర ఉన్న కొన్ని నగలు కూడా నేనిస్తాను. అందరం కలిసి ఒక పెద్ద ఇంటిని కట్టుకుని సంతోషంగా ఉందాం. కోడల ఉదారత చూసి శాంతమ్మకు కళ్ళు చెమర్చాయి. అప్పుడు శాంతమ్మ మనసులో, అబ్బా, నేను రమ్య గురించి చాలా తప్పుగా ఆలోచించానే. కాని రమ్య మనసు చాలా గొప్పది. రమ్యకు మంచి ముందు చూపుంటే పరిస్థితిని అర్థం చేసుకునే గుణం అవనికుంది. ఇలాంటి గొప్ప కోడలు దొరికినందుకు నేను చాలా సంతోషపడుతున్నాను. అమ్మాయిలో మీ త్యాగం చూస్తుంటే నాకు గర్వంగా ఉంది. నా దగ్గరున్న కొంత బంగారాన్ని కూడా నేనిస్తాను. మనందరం కలిసి ఒక పెద్ద ఇల్లు కట్టుకుందాం. అందరూ ఎంతో సంతోషపడ్డారు. వారి దగ్గరున్న బంగారం అంతా అమ్మి ఇంటి నిర్మాణాన్ని మొదలుపెట్టారు. కేవలం 3 నెలల్లోనే ఇల్లు పూర్తయిపోయింది. అందరూ కలిసి ఆ కొత్త ఇంట్లోకి ప్రవేశించారు. ఎవరి గదిలో వాళ్ళు ప్రశాంతంగా ఉండడం చూసి శాంతమ్మ మనసు నిండిపోయింది. ఆనందంలో శాంతమ్మ తన భర్త ఫోటో ముందు నిలబడి కళ్ళ నిండా నీళ్లతో మనసులోని మాటను చెప్పుకుంది. యావండి, చూసారా, కోడలొచ్చిన తర్వాత మన పాతిల్లు పోయి కొత్త ఇల్లు వచ్చిందండి. ఇక్కడ అందరూ చాలా సంతోషంగా ఉన్నారు. నేను కూడా సంతోషంగా ఉన్నానండి. ఈ సంతోషాన్ని పంచుకోవడానికి మీరు కూడా ఉంటే ఎంతో బాగుండేది. కానీ ఏం చేద్దాం, భగవంతుడు మిమ్మల్ని ముందే తీసుకెళ్లిపోయాడు. మన పిల్లలను పెంచి పెద్ద చేసి ఎంత దాకా తీసుకొచ్చాను. ఇక ముందు ఎలా ఉంటుందో ఆ భగవంతుడికి మీకే తెలియాలి. అలా మనసులోని బాధను సంతోషాన్ని భర్తతో పంచుకొని ఆమె ఆ రాత్రి ప్రశాంతంగా విశ్రాంతి తీసుకుంది. మరుసటి రోజు ఉదయం కోడలిద్దరూ త్వరగా నిద్రలేచి పనులు ముగించుకొని అత్తగారి తలుపు దగ్గరకొచ్చారు. అత్తయ్యగారు, తెల్లారింది, తలుపు తీయండి. ఎంత పిలిచినా లోపల నుంచి పలకడం లేదు. దాంతో రమ్య, అవని ఇద్దరికి కంగారేసి తమ భర్తల్ని పిలిచారు. ఏవండి, అత్తయ్యగారు ఎంత పిలిచినా పలకట్లేదు, మీరైనా ఒకసారి పిలవండి. రాఘవ, అరుణ్ ఇద్దరూ కంగారుగా తలుపు దగ్గరకొచ్చి, అమ్మా అమ్మా తలుపు తీయమ్మా అని గట్టిగా కేకలు వేశారు. అయినా ఆమె తలుపులు తీయకపోవడంతో ఏదో ప్రమాదం జరిగిందని భయపడి ఇక లాభం లేదని తలుపులు బద్దలు కొట్టి లోపలికెళ్లారు. తీరా చూస్తే శాంతమ్మ గుర్రు పెట్టి గాఢ నిద్రలో ఉంది. అది చూసిన వాళ్ళందరూ ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నారు. అమ్మమ్మో, ఎంత కంగారు పడ్డామమ్మా. అత్తయ్య గారు బానే ఉన్నారు. కొత్త ఇల్లు కదా, నిద్ర పట్టదేమో అనుకున్నాను. కానీ ఈమె చాలా బాగా నిద్రపోతున్నారే. అమ్మయ్యా, కొత్త ఇంట్లో ఏదో ప్రమాదం జరిగిందని కంగారు పడిపోయాను. ఇంత పెద్ద శబ్దం వచ్చినా ఆ అత్తయ్య గారు ఎంత ప్రశాంతంగా నిద్రపోతున్నారు. ఇలా నిద్రపోవడానికి కూడా అదృష్టం ఉండాలక్క. మధ్యాహ్నం 12 గంటలకు శాంతమ్మ నిద్రలేచి బయటకొచ్చింది. అమ్మాయిలు, కోడల్లో, నేను అంతసేపు నిద్రపోతుంటే కనీసం లేపకుండా అలాగే వదిలేశారంటే. అప్పుడు వాళ్ళు జరిగిన విషయం అంతా చెప్పారు. అది వినగానే శాంతమ్మ పెద్దగా నవ్వుతూ ఆశ్చర్యపోయింది. అయ్యయ్యో,
రాత్రంతా అసలు నిద్ర పట్టలేదమ్మా నాకు. తెల్లవారుజామున 5 గంటలకు పడుకున్నాను. అందుకే ఎంతసేపు నిద్రపోయినట్టున్నాను. మీరింతలా కంగారు పడ్డారా? నన్ను క్షమించాల్సిందే. అయ్యయ్యో, దాంట్లో క్షమాపణ చెప్పడానికి ఏముందత్తయ్యా? మేం కంగారు పడిపోయామంతే. అయినా మీరు తలుపులేసుకుని పడుకోవాల్సిన అవసరమేముంది? ప్రశాంతంగా తలుపులు తీసి పడుకోండి. ఏదైనా అవసరం ఉన్నా మేముంటాం కదా. వాళ్ళ ప్రేమను చూసి శాంతమ్మ మనసు ఉప్పొంగిపోయింది. భగవంతుడా, ఎంత గొప్ప మనసున్న కోడలను నాకిచ్చావు. ఇక నేను నా కొడుకులకు దూరం అయ్యాను అనే బాధ నాకు లేదు. ఎందుకంటే నా ప్రేమను మించి ఈ కోడలు వాళ్ళను చూసుకుంటున్నారనే నమ్మకం నాకు వచ్చేసింది. శాంతమ్మ తనలో తాను ఇలా అనుకునింది. అలా రోజులు గడుస్తూ ఉన్నాయి. కోడలతో కొడుకులతో కొత్త ఇంట్లో శాంతమ్మ జీవితం ఎంతో సంతోషంగా సాగుతోంది. కుటుంబంలో ఎలాంటి గొడవలు లేకుండా అందరూ కలిసి ఉన్నందుకు ఆమె మరింత సంతోషంగా ఉంది. తన కోడలను కూడా ఒక్క మాట అనకుండా ఎంతో ప్రేమతో మరియు జాగ్రత్తగా చూసుకుంటూ వారి సంతోషంలో తన సంతోషాన్ని వెతుక్కుంటోంది. ఇలా ఆ చిన్న కుటుంబం పెద్ద ఇంట్లో ఎంతో అన్యోన్యంగా ఉంది.